నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో ఉన్న గెస్ట్ ఎవరంటే హీస్ ఎ గ్రేటెస్ట్ యాక్టర్ అండ్ డైరెక్టర్ అండ్ వాయిస్తో కూడా మ్యాజిక్ చేసి మనందరినీ కూడా అలా భయపెట్టగలరు. అలా నిజంగా చెప్పాలంటే కూర్చోబెట్టి అలా ముగ్ధుల్ని చేయగలరు. ఆయనే ఎవరో కాదు, నన్ అదర్ దెన్ అయ్యప్ప పి శర్మ గారు. యాక్టర్గా మనందరికీ అయితే రీసెంట్గా వచ్చే బిగ్ మూవీస్లో ఒక బైరాగిగా కానీ అండ్ కేజీఎఫ్లో వామన కానీ ఇలా బోల్డ్ అని క్యారెక్టర్స్ కూడా మనందరి మనసులకి దగ్గర అవుతూ ఉన్నా మరి ఇంకా బోల్డ్ అని మూవీస్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. ఆయనతో ఈరోజు మన రియల్ టాక్ చాణక్య ఉండబోతుంది. ఆయన ఏం మాట్లాడతారో బోల్డ్ అనే విషయాలు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ. ఈ మధ్య పీరియాడికల్ మూవీస్ అయినా కానీ ఏదైనా ఒక పెద్దరికమైన పాత్ర అనేటప్పటికీ సో అందులో మీరే కనిపిస్తూ ఉన్నారు. మొన్న హరిహర వీరమల్లు, కింగ్డమ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తున్నాయి కూడా. సో హౌ యూ ఫీలింగ్ సార్? ఫైన్, మా వెరీ హ్యాపీ. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ ఉండడమే గ్రేటు ఇండస్ట్రీలో. అలాంటిది మీరు చెప్పినట్టు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉండడం అదృష్టం. Yeah. సో ఇది పెద్ద అదృష్టంగా భావిస్తాను. అండ్ రియలీ ఐ థ్యాంక్ ఆల్ మై డైరెక్టర్స్ ఫర్ దట్. కింగ్డమ్ మూవీ, సో కింగ్డమ్ మూవీలో కూడా మీ పాత్ర కానీ సో మీ ఆ క్యారెక్టరైజేషన్కి ఇచ్చిన ఆరా కానీ సంథింగ్ డిఫరెంట్, ఆ తెగకు నాయకుడుగా. సో ఎట్లా సార్ అది సెకండ్ పార్ట్లో కూడా ఉండబోతుందా లేకపోతే? డెఫినెట్లీ ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది కదా. సో బేసికలీ కింగ్డమ్కి ఓవరాల్ కింగ్డమ్ మీరు చూస్తే ఈ బైరాగి అనేవాడు చాలా ఇంపార్టెంట్ Yeah. సినిమాకి. ఎందుకంటే కథ ఆ కుర్రాడితో వాళ్ళ గూడెంలో లేకపోతే వాళ్ళ దీంట్లో వాళ్ళ ట్రైబ్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దాన్ని బేస్ చేసుకుంటూ నడుస్తున్న కథ. దాంట్లో ఇవన్నీ మళ్ళీ అదర్ థింగ్స్ వాట్ ఎవర్ స్క్రిప్ట్లో వచ్చినవన్నీ మీరు చూసినవన్నీ సినిమాలో వచ్చినవన్నీ చూసినవన్నీ ఏంటంటే చిన్న 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 పెట్టకథలు. Yeah. దాంట్లోంచి మళ్ళీ అన్నీ కలిసి ఒక చోటు చేరతాయి. అదే కింగ్డమ్. సో టోటల్గా టు బీ ఫ్రాంక్ విత్ యూ, ఆఫ్టర్ కేజీఎఫ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన క్యారెక్టర్. ఎందుకంటే కేజీఎఫ్లో కూడా నేను ప్రశాంత్ నాకు చెప్పినప్పుడు హీఈస్ నాట్ ఫర్ ది కింగ్, హీస్ ఫర్ ది కింగ్డమ్ అని అన్నాడు. Right. ఒక మాట ఉంటుంది, బాగా గుర్తుంది ఆ మాట నాకు. కింగ్ ఎవరైనా కింగ్డమ్ కోసం బ్రతికేవాడు, వానరం అనేవాడు. అలాగూ మీరు దీంట్లో తీసుకుంటే హీఈస్ ఫర్ హిస్ ఎయిమ్, కమిట్మెంట్. రైట్. నా రాజు నాకు కావాలనుకునే క్యారెక్టరైజేషన్ 3 జనరేషన్స్గా వెతుకుంటున్నాడు. మీరు అది కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే నాతో వచ్చిన వాళ్ళు నా ఏజ్ ఉండాలి, బట్ నాతో ఉండే వాళ్ళందరూ యంగ్ బ్యాచ్ ఉన్నారు. సినిమాలో చూస్తే మొత్తం యంగ్ బ్యాచ్ ఉంటారు. అంటే నాతో వచ్చిన వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా ఉన్నారు అక్కడ. ఇంకో జనరేషన్ కూడా ఉంది. ఎందుకు నాకు దగ్గర 1920లోనే 10 ఏళ్ళు కుర్రాడు అంటే ఇక్కడ ప్రెసెంట్కి వచ్చి 1990s జరుగుతుంది కదా. 1991లో జరుగుతుంది అంటే 70 ఏళ్ళు డిఫరెన్స్ ఉంది. 20కి 70కి 90కి 70 years ఉంది. ప్లస్ ఆల్మోస్ట్ ఐఎమ్ 10 years old when the film started. As you said, it is 80 years character which has more responsibility, చాలా ఆలోచన. నేను కూడా పర్ఫార్మెన్స్లో కొంచెం అండర్ ప్లే కొంచెం తగ్గించి వైల్డ్గా చేసేయచ్చు. ఉన్నాయి, ఛాన్స్ కూడా ఉంది, వైల్డ్గా చేయడం కూడా ఛాన్స్ ఉంది ఆ క్యారెక్టరైజేషన్. కానీ బేసికలీ హీఈస్ నాట్ ఏ ఋషి ఆర్ హీఈస్ నాట్ ఏ ఇది కాదు, జరి కాదు. హీఈస్ ఆల్సో ఏ ట్రైబ్. ఆ ట్రైబుల్లో వాళ్ళకుండే ఒక బైరాగి అనే ఒక చిన్న ఫిలాసాఫికల్ దేవుడి మీద నమ్మకాలు ఉన్న ఒక క్యారెక్టర్. అందుకనే టోటల్గానే చేయడంలో కూడా యాజ్ గౌతమ్ టోల్డ్, వాళ్ళు అన్నీ తెలిసిన వాడు కాదు, వాడు నేర్చుకుంటుంటాడు ప్రతిదీ. ఎందుకంటే వాడు బయట ప్రపంచానికి రాలా. రైట్. వాడే వరకే ఉన్న పర్సన్, స్కూల్కి వెళ్ళి ఏం చదవాలా. ఆ క్యారెక్టరైజేషన్ టోటల్ డిజైన్ తీసుకుంటే చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్. వాడికి ఏం చదువు ఏమీ ఛాన్స్ లేదు. వాడు ఒక ఐలాండ్ నుంచి బయలుదేరిపోయి అక్కడ శ్రీకాకుళం నుంచి ఒక ఐలాండ్లో గుద్దుకుంటే ఆ షిప్లో అక్కడ పడిపోతే వీళ్ళందరిని పెట్టుకొని కాపాడుకుంటూ అలా 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 పెరిగిన ఒక క్యారెక్టరైజేషన్. సో డెఫినెట్లీ ఆ అండర్ ప్లే ఉండాలి. ఎప్పుడైతే మనకి ఆ ఎమోషన్ కనిపించాలి, లేకపోతే మనల్ని పెట్టుకోరుగా. వాయిస్ గీసు వాళ్ళకి ఇది ఉంది కాబట్టి డెఫినెట్గా అది వర్కౌట్ అయింది బాగా. లక్కీగా వస్తున్న అప్లాజు, నేను బయటకు వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ మాట్లాడేది షోయింగ్ మీ వాట్ ఎవర్ వీ డిడ్ అది కొంచెం జస్టిఫికేషన్ దొరికింది, చేయగలిగాము అని నమ్మకం. వన్స్ ఒక 1 week అయిన తర్వాత జనంలోకి వెళ్ళిన తర్వాత హ్యాపీగా కాన్ఫిడెంట్గా
మీ ముందు కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నాను. యా. అండ్ ఐ వాంట్ టు టెల్ అదర్ థింగ్స్ ఆల్సో అబౌట్ కింగ్డమ్. Yeah. ఎందుకంటే ఫస్ట్ సితారా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎందుకంటే చాలా వైజాగ్ అన్ని శ్రీలంకలో వాళ్ళు చేసిన చేసులు కానీ డిఫరెంట్ లొకేషన్, టఫ్ లొకేషన్స్ టు షూట్. ఇప్పుడు మోటార్ బోట్ కనిపిస్తున్నాయి, చేసేస్తాను అనుకుంటున్నాం, బట్ ఆ ప్లేస్లో వెళ్ళి కెమెరాలు ఫిక్స్ చేయాలి, ఆ ప్లేస్ యూనిట్ వెళ్ళాలి, ఆ ప్లేస్కి అన్ని అన్ని కావాల్సినవన్నీ వెళ్ళాలి అంటే, ఎక్విప్మెంట్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి వెళ్ళాలి అంటే ఎంత టఫ్ ఆలోచించండి. అది చూడడానికి 2-3 minutes ఎపిసోడ్లో ఉంటుంది, బట్ ఎన్ని రోజులు వర్క్ దాని మీద వర్క్ చేసి ఉంటారు, దాని నుంచి ముందు ఎంత డిజైన్ చేసి ఉంటారు. సో టోటల్గా ఇట్స్ నాట్ ఏ జోక్. అలాంటిది ఇట్స్ వెరీ ఏమంటుంది అని ఎక్స్పెన్సివ్ ఆల్సో. మీకు తెలియదు లేదు ఇవాళ, అది ఇంకో కంట్రీకి వెళ్ళి చేయడం, ఇంకో కంట్రీకి వెళ్ళి యాక్షన్ బ్లాక్స్ చేయడం అంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్. అలాంటిది మొత్తం ఐ వాంట్ టు థ్యాంక్స్ సితారా ఫర్ దట్. అండ్ అలాగే డైరెక్టర్ గారు గౌతమ్ గారు, ట్రెమెండస్ జాబ్ అండ్ బ్యూటిఫుల్ టు వర్క్ విత్. ఎందుకంటే అసలు ఆర్టిస్ట్కి స్ట్రెయిన్ లేకుండా, అంటే షర్ట్ నలగకుండా తీసే అంటాం కదా, ఆ టైప్లో మనల్ని ఏమి స్ట్రెయిన్ పెట్టకుండా యాజ్ అన్ యాక్టర్ మనలో ఉన్నదే బయటకు తీసుకొచ్చుకొని ఎక్సలెంట్లీ హ్యాండిల్స్ థింగ్స్. అలాగే ఇంకా మిగతా అందరూ హోల్ కాస్టింగ్ డిడ్ వెరీ వెరీ గుడ్ జాబ్. అంటే చిన్న వేషం దగ్గర నుంచి మీరు చూసే ఉంటారు, చాలా మంచి అవుట్పుట్ ఉంటుంది. అలాగే కెమెరామెన్స్ కానీ రీ రికార్డింగ్ చేసిన టెరిఫిక్ అవుట్పుట్లు ఇచ్చారు. వెల్ కంపోజ్డ్ ఫైట్స్, అంటే కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమా, కొన్ని సినిమాటిక్ సీన్స్ లేకుండా మీరు చూస్తుంటే సినిమా మాత్రం చాలా రియలిస్టిక్ ఫీల్ ఉంటుంది. బిగినింగ్ కూడా పట్టణం ఒక చంపదమ్మ కొడితే వాడికి ఒక ఇది వస్తుంది, అంతేగాని పెద్ద ఆపరేషన్ చేసి కనిపెట్టి కొట్టేలేదు. యాజ్ పర్ ఇవాళ ఎలా ఆలోచిస్తారో అలా కాకుండా ఆ రియాలిటీకి దగ్గరగా అప్పట్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్, ఇట్ ఈస్ నాట్ ప్రెసెంట్ డే. సో కథలు ఎంత ప్రాబ్లం అంటే రైటర్కి, కథా రచయితకి ఎప్పుడేమో రాస్తున్నప్పుడు అది ఇలాంటివి పౌరాణికమో లేకపోతే సెమీ ఫోక్లోస్ అంటే ప్రాబ్లం కాదు. ఇలాంటివి ఒక పీరియడ్ చేస్తున్నాం అంటే ఏంటంటే ఆ మొబైల్ ఫోన్స్ని, ఈ పేజర్ని లేని టైంకి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అంటే స్క్రిప్ట్ కోరుకుంటుంది కొన్ని, లేకపోతే ఇప్పుడు వాళ్ళ మొబైల్ ఉంటే 2 నిమిషాలు కమ్యూనికేట్ చేయడం. ఆ కమ్యూనికేషన్ లేని టైంలో జరుగుతున్న కథ, కమ్యూనికేషన్కి ప్రాబ్లం ఉండే టైంలో ఒక కథ ఇది. సో 90s అంటే 90s వరకు ఈ ఎస్టీడీ ఐఎస్డి పీసీ వాళ్ళు కూడా లేవు. అసలు 92, 93 నుంచి ఇవన్నీ ఎస్టీడీ ఐఎస్డి పీసీ వాళ్ళు వచ్చాయి. అంతవరకు టెలిగ్రాఫ్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేసుకోవాల్సిందే, ఎస్టీడీ కానీ ట్రంక్ కాల్స్ కానీ చేసుకోవాల్సిందే తప్ప. ఆ 90s వరకు నాకు బాగా గుర్తుంది. 90s తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో ఆ పీరియడ్లో కథ ఇది. ఆ పీరియడ్లో కథ అంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాటికి దగ్గరగా ఉండాలి, ఆ రోజుల్లో ఉండే రియాలిటీకి దగ్గరగా ఉండాలి అన్నట్టు ది స్క్రిప్ట్. ఎక్సలెంట్ స్క్రిప్ట్ అది. ఎందుకంటే ఒక్కొక్క రైటర్ది ఒక్కొక్క పెన్ ఒకలాగా వెళ్తుంది, ఒకలా రావచ్చు, ఇంకోలా రాయొచ్చు. కానీ అల్టిమేట్గా రాసింది చూపించడం చాలా ఇంపార్టెంట్. సినిమాకి వచ్చేసరికి నావల్ అయితే చదివేస్తాం, బట్ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే వీ షుడ్ షో ఇట్. అది బ్యూటిఫుల్గా కుదిరింది. అలాగే మన సత్యదేవ్ కానీ టెరిఫిక్గా చేశారు. ఆ బ్రదర్ బాండింగ్ కానీ అది కానీ ఐ వాంట్ టు థ్యాంక్ మీ మూలంగా. ఎందుకంటే కుదరలేదు, మధ్యలో కలిసాం కానీ నాకు ఆ టైంలో నేను ప్రమోషన్స్ వాటికి ఎక్కువ రాలేకపోయినా ఐ వాంట్ టు షేర్ విత్ యువర్ పీపుల్ ఫర్ మై టీమ్. అండ్ ముఖ్యంగా విజయ్ దేవరకొండ. ఎందుకంటే నేను టు బి ఫ్రాంక్ విత్ నేను కొంచెం తక్కువ సినిమాలు చూశాను ఆయనవి, అంటే ఆల్మోస్ట్ చూశాను, కానీ డీప్గా చూసిన సినిమాల్లో నాకు అర్జున్ రెడ్డి ఒకటి ఫెల్ట్ వెరీ షాకింగ్. ఒక యాక్టర్ పర్ఫార్మెన్స్ అన్నట్టు హీ డిడ్ ద మెథడ్ యాక్టింగ్, వాట్ ఎవర్ నేమ్ ఇట్. మళ్ళీ చాలా బాగా అన్ని చేసుకుంటూ వచ్చారు, కానీ దీంట్లో మళ్ళీ క్యారెక్టర్గా ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఫర్ హిమ్. అర్జున్ రెడ్డికి ఎంత ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యి ఉంటారు ఆ రోజున నాకు నేను అనుకుంటున్నాను. మధ్యలో నేను 2-3 మిస్ అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు. ఈ సినిమా వరకు మాత్రం ఇట్ డిడ్ ట్రెమెండస్ జాబ్. నేను ఎందుకు అంటున్నానంటేనండి, 1 day 2 days 3 days క్యారెక్టర్స్ చేసేయచ్చు, ఒక 3 చేసేయచ్చు, బ్రేక్ ఇచ్చినా చేయొచ్చు వెన్ ఇట్స్ షార్ట్ అండ్ స్వీట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఎంటైర్ థింగ్ యూ ఆర్ టేకింగ్, అంటే ఒక 140 రోజులు షూటింగ్ చేస్తుంటే, యావరేజ్ ఒక 100 రోజులు షూటింగ్ చేస్తుంటే, ఎగ్జాంపుల్ ఒక 90 రోజులు ఆయన మీద వెళ్తుందిగా, ఆయన లేకుండా ఫ్రేమ్ కనిపించలే. అన్ని రోజులు అంటే దానికి ఎన్ని బ్రేక్స్ ఉంటాయి, ఇన్ బిట్వీన్ కన్ఫ్యూషన్స్, టెన్షన్స్, ఫోన్ ఉంటుంది, మెసేజ్లు వస్తూ ఉంటాయి. దీని మీద మళ్ళీ అది కంటిన్యూ చేస్తారు. అందరూ అనుకుంటారు ఈ సీన్ కాదు, ఒకలా దోశ వేసి చాలా బాగుంది దోశ, ఇంకోటి ఆర్డర్ ఇచ్చుకుందామా అని చెప్పి ఆర్డర్ ఇస్తే ఆ దోశ నెక్స్ట్ దోశ అలా రాదు. మీకు జరిగిందా? మీకు సెకండ్ టైం ఆర్డర్ ఇస్తే దెబ్బ అయిపోతాం రా అనుకున్నాం, చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. హోటల్స్లో వాటి జరుగుతుంటాయి, అబ్బాయి వాళ్ళు ఉందని తినేసి ఇంకోటి ఇవ్వు అంటే టేస్ట్ డిఫర్స్ ఇమ్మీడియట్లీ. సో ఒక మాస్టర్ సరిగా వేయిపోతున్నాడు, దోశ రెండో దోశ అడిగితే
అలాంటిది పొద్దు నుంచి సాయంత్రం వరకు వచ్చిన రోజు షెడ్యూల్ 20 రోజుల షెడ్యూల్ 10 రోజుల షెడ్యూల్ ఇలా పడుతూనే ఉంటాయి ఎవ్రీ మంత్ మెయింటైన్ చేస్తూ టోటల్గా 2.5 గంటల సేపు ఒకటే మూడ్లో చేశారే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దేవరకొండ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.